మరో ఉత్తరం చూద్దామండి. కావేరి విజయవాడ నుంచి రాస్తున్నారు. విఘ్నేశ్వర ప్రతిమలను నీళ్లల్లో కలపాలని నియమం ఏమైనా ఉందా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. మంచి ప్రశ్న అండి. ఒకప్పుడు గంగాదేవి విఘ్నేశ్వరుడి గురించి తపస్సు చేసింది. ఆయన ప్రత్యక్షమయ్యాడు. నాయన పార్వతీపుత్రుడని అంటున్నారు, ఎప్పుడు పార్వతి దగ్గరే ఉంటున్నావు, నా దగ్గర ఉండవా అని అడిగింది. అప్పుడు ఆయన వరం ఇచ్చి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి నా పుట్టినరోజు నాడు గంగలో నుంచి తీసిన మట్టితోటి నా ప్రతిమని చేసి పూజించి ఆ రోజు కానీ లేదా 9 రోజులు అయ్యాక కానీ వాళ్ళ నియమాలు బట్టి నవరాత్రులు అయ్యాక తిరిగి మళ్ళీ నీలోనే కలపాలి. అలా కలిపితేనే ఈ పూజా ఫలితం లభిస్తుంది. గంగలో నుంచి తీసి మళ్ళీ గంగలో కలపడం ద్వారా నేను నీ దగ్గర 1 సంవత్సరం పాటు నీ గర్భంలో ఉంటాను, నీకు కొడుగ్గా ఉంటాను, గంగాపుత్రుడిగా ప్రసిద్ధికి ఎక్కుతానని గంగకు వరం ఇచ్చాడు. ఇలా కలపటం వల్ల గంగా నది మెచ్చుకుని సక్రమంగా పంటలకి నీరు ఇస్తుంది, వర్షాలు సక్రమంగా కురుస్తాయి. అందుకే భాద్రపద మాసంలో ఈ చేసిన తర్వాత చూడండి మీకు చక్కగా వర్షాలు కురుస్తాయి, పంటలు నాశనం కావు. అందువల్ల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ లాంటి వాటితో విగ్రహాలు చేయకుండా గంగలో ఉన్న మట్టి అంటే కాలవ, చెరువు ఇటువంటి వాటిలో మట్టిని తీసి ఆ మట్టితోటే విగ్రహం తయారు చేసి గంగకు ఆయన వరం ఇచ్చాడు కాబట్టి మళ్ళీ అందులో కలిపితే మీకు పాడి బాగుంటుంది, పంట బాగుంటుంది. ఇది గంగకి ఇచ్చిన వరం కాబట్టి కాదనే హక్కు లేదు, కాబట్టి నీళ్లలోనే కలపాలని నియమం అన్నమాట. ఒక్క రైతులకి మాత్రం అత్యావశ్యక స్థితిలో ధాన్యం గాదుల్లో కూడా పెట్టుకుని వరం ఇచ్చాడు. వారికి మినహాయింపిస్తే తక్కిన వారంతా గంగలో కలపాలి. ఈ మట్టి గంగలో కరిగిపోవాలి. అందుకని అన్నమాట, ఇంకో ద్రవంతో కాదు, మీరు మట్టితోటే పూజించండి అని చెప్పడం. దీనివల్ల వాతావరణానికి కూడా రక్షణ అవుతుందన్నమాట. ఎప్పుడో గంగకి ఇచ్చిన ఆ వరాన్ని మనం గుర్తుపెట్టుకుని ఇప్పటికీ పూజ చేస్తున్నాం. అలా చేస్తేనే గణపతి యొక్క అనుగ్రహం లభిస్తుందని గ్రహించి ఇక మీదట గంగలో కలపండి, మట్టితోటే విఘ్నేశ్వరుడి ప్రతిమని చేయండి.